కాలనీలో ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన వందలాది గుడిసెలు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కోట్ల రూపాయలు, గుంటూరు పర్యటనలో సీఎం వరాల జల్లు. డ్రగ్స్ అడ్డాగా ఆంధ్ర ప్యారిస్, మహిళలకు రక్షణ కరువు. పబ్లపై పోలీసుల కొరడా, అర్ధరాత్రి గంతులకు ఇక ఫుల్ స్టాప్. దేశ రాజధానిలోని పేదల బస్తీ అగ్నికి ఆహుతైంది. భవన్ ప్రాంతంలోని స్లమ్ ఏరియాలో ఉన్న జేజే కాలనీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వందలాది గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఆకాశానంటాయి. మంటలు నరపడానికి 15 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. సంఘటనా స్థలంలో పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది. బాధిత కుటుంబాల ఆక్రందనలతో పరిసరాలు దద్దరిల్లాయి. ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలపై వరాలు కురిపించారు. గుంటూరులో అంబేద్కర్ భవన్ దగ్గర ఐఏఎస్ స్టడీ సర్కిల్ కు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చినందుకు దళితులు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎస్సీ ఎస్టీలకు నిధులు సక్రమంగా చేరటం లేదు. దాన్ని సరిచేయాల్సిన అవసరం, దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనకున్న 16.23% అంత నిధులు ప్లాన్ డెవలప్మెంట్ లో వాళ్ళకి ఇవ్వాలి, ప్రణాళికలో వారికి ఇవ్వాలి. ఎస్టీలు ఉండే వారికి 6.6% ఇవ్వాలి. అంటే ఈ సంవత్సరం 22.83% దగ్గర మనం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. దీనివల్ల మనకు ఈ సంవత్సరం ఎస్సీలకైతే 8,585 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నాం ఈ రాష్ట్రంలో ఎస్సీల కోసం. ఎస్టీల కోసం 3,666 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మనం ఈ సంవత్సరంలోనే 12,251 కోట్ల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకన్నా ఉంటే, మనం సక్రంగా దాన్ని వినియోగించకన్నా ఉంటే మిగిలిపోతే రాబోయే సంవత్సరంలో ఈ నిధులు మళ్ళా వారికి కేటాయించి మళ్ళా ఖర్చు పెట్టాల్సిన మన హక్కు మనం ఎస్సీలకు కల్పించాం. తప్పతాగి అర్ధరాత్రి దాటాక రోడ్లపై యువతులు చేసిన హంగామాకు కారణమైన పబ్పై హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ
సుధీర్ బాబు స్పందించారు. రాత్రి 12 గంటల తర్వాత పబ్లు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తప్పు అని ఆయన హెచ్చరించారు. ఎక్సైజ్ యాక్ట్ ఉల్లంఘన కింద కేసులు పెడతామన్నారు. ఈ కేసులో నిందితులు పాటించని పబ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. 12 గంటల రాత్రి వరకు పబ్కు ఓపెన్ చేసుకోవడానికి సర్వీస్ లైసెన్స్ కండిషనాలిటీస్ పర్మిట్ చేస్తాయి. అప్ టు 12 వరకు ఉండొచ్చు. సో ఆఫ్టర్ 12 ఎనీ వన్ కీప్స్ ద పబ్ ఓపెన్, ఇట్స్ అ వయలేషన్. దానికోసం వీ కెన్ రిజిస్టర్ కేస్ అండర్ సిటీ పోలీస్ యాక్ట్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేసడానికి లైసెన్స్ ఉంటుంది. దాన్ని కూడా ఎక్సైజ్ యాక్ట్లో కూడా వాళ్ళ మీద మేము వయలేషన్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ ఏ టైం వరకు చేయాలని ఉంటుంది, దాన్ని వయలేట్ చేసి కూడా ఎక్సైజ్ యాక్ట్ మీద కూడా కేసు బుక్ చేస్తాం. సో వై వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ పబ్స్ మీద మేము కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఓవర్ వయలేటింగ్, ఇది టైమింగ్ ఎక్కువ టైము ఓవర్ టైమింగ్ కొట్టిన అందరి మీద ఇది చేస్తాం. NH5 పై ప్రయాణం చేస్తున్నారా? అయితే మీ టోల్ తీయటం ఖాయం. పాత విషయమే కదా అని పట్టించుకోకపోతే జేబులకు చిల్లులు పడటమే కాదు, మరోసారి హైవేపై ప్రయాణం చేయాలన్న ఆలోచన కూడా మానుకుంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుట్టు చప్పుడు కాకుండా ఛార్జీలను పెంచేసింది. ఇప్పటి ముప్పటిగా పెరిగిన టోల్ ఫీజులతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. 5వ నెంబర్ జాతీయ రహదారిపై సాఫీగా సాగిపోయే ప్రయాణానికి ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి. టోల్ గేటు కనపడితే చాలు బెంబేలు పడుతున్నారు జనం. ముందుకు సాగాలా వద్దా అన్న సందేహం వాహనదారులను వేధిస్తోంది. టోల్ ఛార్జీలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడమే ఈ భయానికి కారణం. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి తడ వరకు NH5 పై ఉన్న అన్ని టోల్ గేట్ ఫీజులను 40 నుంచి 60% పెంచేశారు. గతంలో ఈ రహదారిపై తడ వరకు ప్రయాణిస్తే 1000 రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు టోల్ ఫీజు 1600 రూపాయలకు పెరిగింది. భారీ వాహనాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదాహరణకు విశాఖ జిల్లా అగనంపూడి వేంపాడు టోల్గేట్ ను పరిశీలిస్తే 300 రూపాయలు అదనంగా వదిలించుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ప్రకటన లేకుండా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన ఫీజులను వసూలు చేస్తున్నారు. పెరిగిన ఫీజులతో వాహనదారుల జేబులు ఖాళీ అవుతుంటే కాంట్రాక్టర్ల ఖజానా మాత్రం నిండుతోంది. గతంలో 16 కోట్లున్న ఆదాయం 25 కోట్లకు చేరిందంటే టోల్ బాధుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే లారీల డ్రైవర్లు, క్లీనర్లు తమ జేబుల నుంచి పెరిగిన ఫీజులు కట్టాల్సి వస్తోంది. ఎందుకంటే టోల్ ఫీజులు అకస్మాత్తుగా పెరిగాయని వాళ్ళు చెప్తుంటే యజమానులు అసలు నమ్మడం లేదు. సుదీర్ఘ ప్రయాణాల కోసం ఓనర్లు ఇచ్చే అడ్వాన్స్ లో సగం టోల్ ఫీజులకు సరిపోతున్నాయని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. టోల్ గేట్ల ధర అంటే పూర్తి పెంచారండి. మొన్న పూర్వం 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి 100 రూపాయల పైన అవుతుంది. ఎక్కడ నుంచి మన అక్కడ విభాగంలోనే ఇది ఎల్లమంచిల దగ్గర టోల్ గేట్ ఒకటి, అక్కడ అది 215 రూపాయలు అయితే 255 రూపాయలు చేశారు దాన్ని. మళ్ళీ కొంచెం ముందు భాగంలో జగంపేట టోల్ గేట్ అది 190 రూపాయలు అయితే దాన్ని 235 రూపాయలు చేశారు. ప్రస్తుతానికి టోల్ గేట్లు చాలా పెరిగినాయండి. ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల మాకు 1500 రూపాయలు టోల్ గేట్లు వస్తున్నాయి ఫుల్గా. ఇది చాలా ఇబ్బందులు. టోల్ గేట్ల ధర తగ్గించాలనుకుంటున్నాను. టోటల్ అన్న ఒక టైంలో 200కి బండి ఇక్కడికి వచ్చేస్తుండే. ఇప్పుడు నా హైదరాబాద్ నుంచి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. 80 ఉండే, అది 30 ఉండే. టోల్ గేట్స్ ఎక్కువ అయిపోయింది, డీజిల్ రేటు పెరిగిపోయింది, టోల్ గేట్ పెరిగిపోయినాయి. ఎట్లా టోల్ గేట్ పెరిగితే మాకు మా స్టేట్ ఇస్తలేదు అంత డబ్బులు మాకు. విశాఖ శివారులోని అగనంపూడి టోల్గేట్ దగ్గర ఇబ్బందులు చెప్పాలంటే మాటలు చాలవు. నగర పరిధిలో టోల్గేట్లు పెట్టరాదన్న నిబంధనలను తుంగలో తొక్కారు కాంట్రాక్టర్లు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలోని 2 డివిజన్లు దీనికి ఆవలుండడంతో ఆయా ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏ పని మీద నగరానికి వెళ్లాలన్నా టోల్ బాధడు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు పెంచబోమని హామీ ఇచ్చిన నేతలు తాజా బాధుడిపై నోరు మెదపడం లేదని విరుచుకుపడుతున్నారు. జీఎంసీ పరిధిలో ఈ యొక్క టోల్ గేట్ ఉండకూడదని నిబంధన ఉన్నప్పుడు కూడా ఈ యొక్క NH5 అధికారులు విచ్చలవిడిగా చేస్తున్న ఈ యొక్క టోల్ ఫీజు దోపిడీకి మరి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమే చేయమని పోటీ చేసి గెలిచి మరి ఈ రోజులు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఈ రోజు ఉన్నారు. మరి 1వ తారీఖు నుండి టోల్ గేట్ తీస్తామని హామీ ఇచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు
చింతలపూడి వెంకటరామయ్య గారు మరి 1వ తేదీ నుండి మళ్ళీ టోలు తరలించకుండా ఫీజు పెంచి చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా స్పందించకపోవడంతో మరి ఆ జనాలకి అనుమానంగా ఉంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా NH5 పై టోల్ ఛార్జీలు పెరగడం రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఓవైపు డీజిల్ ఛార్జీలు పెరగడం, మరోవైపు టోల్ బాధుడితో వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు వ్యాపారులు.